ఏదంటే రామన్న సార్ రాము గారు మన ఎమ్మెల్యే నాని గారికి, కొడాల నాని గారికి, తర్వాత ఇక్కడ కౌన్సిలర్లకి, అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు 5 సంవత్సరాల పాలనలో నా 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో టీడీపీ నాయకులు ఏం చేశారంటే, రుణమాఫీ చేస్తానన్నాడు, వ్యవసాయం రుణమాఫీ చేయలేదు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు, అది చేయలే. తర్వాత తాగునీరు ఎంత సమస్య అంటే, మంచినీళ్ళు కోసం అర్ధరాత్రిగా ఆడపిల్లలు వేసి మంచినీళ్ళ కోసం కూర్చొని పడిగాపులు కాసే రోజులు వచ్చినాయండి. అయితే ఇప్పుడు వచ్చిన పాలన ఎట్లా ఉందంటే, తాగునీరు అందజేయలేరు. పేరు నాని గారి కాలంలో, పేరు కృష్ణమూర్తి నాని గారి తండ్రి కాలంలో మనకి మచిలీపట్నానికి మంచినీళ్ళకి సంబంధించినంత వరకు మనకి తలవటూరు చెరువు నిర్మాణించారు. ఆయన అంత నిర్మాణం చేసిన ఆయనే మనం మర్చిపోయి, సర్లే టీడీపీ వాళ్ళు వస్తే ఏం చేస్తారన్న ఆలోచనతో మనం టీడీపీని గెలిపించాం. టీడీపీ నాయకులకి ఇచ్చాం మనం అవకాశం. వాళ్ళు ఏంటంటే, ఈరోజు మాకు అవకాశం వచ్చింది, దొరికింది, దోసుకుందామని ఎవరిని కూడా లెక్క చేయకుండా, ప్రజల్ని లెక్క చేయకుండా, వార్డు కౌన్సిలర్ని, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని లెక్క చేయకుండా ఎజెండా అంశంలో మామూలుగా వాళ్ళకి వాళ్ళే ఆమోదించేసుకుంటున్నారు. అయితే ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే పరిస్థితి, తాగునీరు లేక, పంటలు లేక, పంటకి నీళ్ళు లేక, కాలువ నీళ్లు వదలక వ్యవసాయ రైతులు నెత్తిమీద చెంగేసుకొని బోర్ని ఏడిచే రోజులు వచ్చినాయి మనకి. అయితే ఇప్పుడు ఇంకొక సంవత్సరం ఓపు పడితే మన ఎమ్మెల్యే పేరు నాని గారు వస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మనకి ఈ బాధలన్నీ తీరిపోతాయని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం టీడీపీ వాళ్ళు ఎప్పుడు తొలుగుతారా, ఎప్పుడు ఈ పార్టీ నుంచి తప్పుకుంటారని ఆలోచించాం. ఇప్పుడు ఇంకొక సంవత్సరం ఓపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వస్తారు. మనం ప్రతి ఊరు కూడా, ప్రతి జిల్లా కూడా, ప్రతి రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. అట్లాగే మన మచిలీపట్నం మొత్తం ప్రజలందరూ కూడా మనం టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం ఆమోదించాడు అన్నది మనసులో పెట్టుకొని ఈసారి తప్పకుండా మన పేరు నాని బందర్లో ఎమ్మెల్యేగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే ఎమ్మెల్యేలు నాని గారు జగన్ గారు ముఖ్యమంత్రిగా నిలబడాలని దేవుడి సాక్షిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీ ఉంటే సముద్రం ఉప్పొంగినట్టు టీడీపీ కొట్టుకుపోతుందని తెలియజేసుకుంటున్నా. చూసి మా మచిలీపట్నానికి సంబంధించిన కౌన్సిలర్లు కానీ, వైస్ చైర్మన్ కానీ, కొడాల వైస్ చైర్మన్ కానీ, కొల్లు రవీంద్ర కానీ దుమ్ము కట్టుకుపోతారని తెలియజేస్తున్నా మీకు. కొల్లు రవీంద్రకి, మున్సిపల్ చైర్మన్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెబుతున్నా నేను, రాబోయే కాలం వైఎస్ఆర్ పార్టీ తూర్చిపోయిన కాంగ్రెస్ ఎలా ఉందో మీరు అలాగే అయిపోతారని తెలియజేస్తున్నా. ఎంత మటుకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తొక్కి వాళ్ళని కూడా మన తెలుగుదేశం కంటే వాళ్ళు కప్పే విధానాలకే చూస్తున్నారు తప్ప, మనం చేసే తప్పుడు పనుల కోసం ఎంతో మంది కుటుంబాలు, కొన్ని 100 కుటుంబాలు రోడ్డును పడ్డాయని గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఈ పట్టణంలో ప్రధానంగా
ఎంతో కాలం నుంచి మనం ఎదురు పోర్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 5,000 ఎకరాల భూమి తీసుకుంటే శంకుస్థాపన చేయడం జరిగింది. కాలానుగుణంగా తెలుగుదేశం పార్టీ రావటం మళ్ళా ఈరోజు మళ్ళా అదే భూమి 33,000 ఎకరాలు మా నియోజకవర్గంలో కూడా కాకర్లమూడి అనే గ్రామం ఉంది. మరి 5,000 ఎకరాల పోటీ 33,000 ఎకరాలు దేనికని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయినా వాళ్ళు కలెక్టర్ని సబ్ కలెక్టర్ని పెట్టి పొలం ఎంక్వైరీ చేస్తే తప్ప పోర్టు కట్టేదే లేదా. ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు మేము 6 నెలల్లో పోర్టు కడతామని చెప్పడం జరిగింది పెద్దలు. మరి ఆ పెద్దలు ఈ రోజు వరకు నోరు మెదటం లేదు. ఎప్పటికప్పటికే గ్రూపులు కట్టి ఈ ప్రాంతంలో పొలం ఎంక్వైరీ చేస్తా ఉన్నారు తప్ప పోర్టు గురించి ఇంతవరకు ఎక్కడ కూడా ఆనమలు కూడా కనపడలేదు. పెడన బైపాస్ రోడ్లో పోర్టు కడతారా మీరు? ఉన్నది మచిలీపట్నంలో బందరు మన పోలవరం ప్రాంతంలో అయితే పోర్టు అయితే తీసుకెళ్లి పెడన బైపాస్లో పొలం ఎందుకు ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తాను. మీకు కట్టాల్సిన పెడనలోనా మచిలీపట్నంలో పోర్టు మీరు నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ ప్రాంత ప్రజలను గౌరవించి మీరు పోర్టు ఎక్కడైతే తెస్తారో డబ్బులు అక్కడ ఆ ప్రాంతాల్లో కట్టి ఈ పెద్ద ఉన్న పొలాలను కానీ రైతులకు ఉన్న పొలాలని ఎవరికాళ్ళకి అప్పచెప్పాలి. అంతే తప్ప మేము మా డిమాండ్ ఒకటే, వైఎస్ఆర్ పార్టీ పోర్టుకు వ్యతిరేకం కాదు. మేము కూడా పోర్టు కట్టమన్నాం. మేము కూడా ఒక బాధ్యతనే. అయినా మేము స్వచ్ఛందంగా పోర్టు కడితే ఆ ప్రాంతంలో పొలాలు ఇస్తాం తప్ప ఎక్కడో ఉన్నటువంటి పెడల నడుపుల ప్రాంతాల పొలాలు కూడా ఇక్కడికి వచ్చి పోర్టు కోసం ఆక్రమించుకున్న నాయకులు ఇలా దౌర్జన్యాలు చేసి జనాలను ఇబ్బంది పెడతాం, చాలా ఇబ్బంది. అదేవిధంగా ఇవాళ పోర్టు కోసం మీరు 33,000 ఎకరాల్లో 10 సెంటికాల నుంచి ఎకరం పొలం వరకు వేలాది మంది రైతులు ఇందులో ఉన్నారు. ఆ రైతులు పెళ్లి చేసుకోవాలన్నా ఇంకోటి చేయాలన్నా పిల్లల కట్నాలు ఇచ్చినా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈ గమనించి మీకు ఎక్కడైతే అవసరం ఉందో అంతవరకు తీసుకోవాలి తప్ప కదిమ పొలం ఆ రైతుల్ని ఈ బాధల నుంచి నాని గారిని కాపాడాలని కోరుకుంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. మేము మన వైఎస్ఆర్ పార్టీ మనం ఎక్కడ జలవసరలా ఇక్కడ పేరు నాని గారి దగ్గర నుంచి తిరువూరు వరకు ఉన్నటువంటి రక్షణ కానివ్వండి 16 నియోజకవర్గాల్లో కంపల్సరిగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. మన జలవసరలా వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగడితే చాలు. మనం తప్పు చేయకుండా వాళ్ళు చేసే జన్మభూమి కంపెనీలతో ఈ భూదంద దొంగల్ని మనం ఎండగట్టి వైఎస్ఆర్ పార్టీకి ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అధ్యక్షుడు జగన్మోహన్ గారు మన నాని గారికి మళ్ళీ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అప్పటి నుంచి మనం ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడ కూడా బంగ్లా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క పేరులో ఉద్దేశం ఏంటంటే మన వైఎస్ఆర్ పార్టీ అధికారానికి దూరం అయింది. 3 సంవత్సరాలు పరిపాలనలో ఈ యొక్క టీడీపీ పరిపాలన ఏ రకంగా ఉంది, మన కార్యకర్తల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఏ రకంగా పొలబడి పెడుతున్నారు అన్న దాని మీద కూడా మరి యొక్క ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మరి మన నాని గారు ముందుగానే ఈ యొక్క బంధం నియోజకవర్గంలో మరి పోర్టు విషయం చెప్పి గతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు మన నాని గారు రాష్ట్ర టైంలో 4,800 ఎకరాల పూర్తిగా చేస్తే అది వద్దు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి ఈ రోజున మంత్రులుగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున 33 ఎకరాలు సేకరణ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి మీరందరూ తెలిసిన విషయమే, ఒకరోజు పేపర్లో 1,05,000 ఎకరాలు పోర్టు కోసం సేకరిస్తామని మరి ప్రకటన వచ్చింది. మరి వెంటనే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ గారు మరి అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు ఏదో నాని గారు ఎవరితో మాట్లాడి ఇక్కడ 1,05,000 ఎకరాలు తీసుకుంటే ఈ బంగాళ చుట్టుపక్కల ప్రజలు ఎవరు ఉన్నారు, ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మన నాయకుడు చెప్పడంలోనే వెంటనే పర్యటన వచ్చి అన్ని మండలు కూడా తిరిగి ప్రజలు పరామర్శించారు. నేనున్నాను, మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ 1,00,000 ఎకరాలు చూసుకునే ప్రసక్తి లేదని కూడా ఏది ఏమైనా ఆ పార్టీ మీటింగ్ చేసి అందరూ కూడా ఒక వేదిక మీద తెచ్చి మరి ఇక్కడ 2-3 రోజులు సంవత్సరం పెట్టి 1,00,000 ఎకరాలు చూసుకుంటే గీళ్ళని కూడా ఆ రోజు మన నాని గారు చెప్పడం జరిగింది. మరి మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాగానే కాదు 1,00,000 ఎకరాలు కాదు 33 ఎకరాలు కూడా మాట మార్చి మళ్ళీ 33 ఎకరాలు చెప్పడం కూడా జరిగింది. కార్యకర్తల్ని కంటిగా
కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ రకంగా ఈ యొక్క బంధాల చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి. రైతులు ఎప్పుడు ఏ జీవోత్సవాలు కూడా భయపడుతూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇక్కడ ఈ రాష్ట్రానికి మన రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనుకుంటే మీ అందరూ కూడా తెలిసిన విషయమే. మన ఒక్క అబద్ధం ఆడితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండేవాడు. కానీ జగన్మోహన్ గారు చాలా మంది పెద్దలు సీనియర్ మంత్రులు చెప్పారు, రుణమాఫీ వలన మనకు ఇబ్బంది కలుగుద్ది. మన జగన్మోహన్ గారు చెప్పారు, అయ్యా నాన్నగారు ఒక మాట అంటే ఆ మాట ప్రకారంగా కట్టుబడి ఉన్నారు. మరి దానిలో వచ్చినటువంటి మనం ఈ పార్టీ పెట్టుకున్న నాన్నగారి పేరు మీద మనం అబద్ధాలు ఆడాము. మరి ఆ రంగం మనం అధికారం దూరమయ్యాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ గారు మీ అందరూ ఆశిస్తూ, ఎందుకంటే ఈ యొక్క పేరుని ఉద్దేశం బూతుల వారీగా ఎన్ని బూతులు ఉన్నాయి మన గ్రామాల్లో, ఎన్ని విలేజ్లో ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క బూతుకి 10 మందిని కూడా ఒక సిబ్బందిగా మీ అందరూ ఒక సైనికులాగా రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలుగా పనిచేయాలి. ఎవరెవరు ఎక్కువ ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ బూతుల్లో అని కూడా మనం ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే జగన్మోహన్ గారు ఒకటే చెప్తున్నారు, మనం ఈ 3 ఏళ్ళు ప్రభుత్వాన్ని పెన్షన్ ఇవ్వమని, ఇల్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం, కార్డు ఇవ్వమని. ఆయన యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందంటే, నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాను, మీరు పెన్షన్ ఇవ్వమని, మీరు ఇల్లు ఇవ్వమని మీరు అడగద్దు. మీరు 10 మందికి ఇచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. అధికారంలో వచ్చినాక మీరు ఎవరైతే ఆగిపోయి ఉంటాయో అన్ని కూడా మనం రాగానే కూడా విషయం రాసుకోండి. ఈ బేర్నైల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా దౌర్జన్యం జరుగుతుంది కూడా ఇవన్నీ కూడా పరిశీలకులుగా మరి మన పేరే నాని గారు మండలాల వారీగా గ్రామాల వారీగా ఇవన్నీ కూడా ఇది చేస్తామంటే 2004లో రాజశేఖర్ గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి ఏమేమి ఇబ్బంది పడుతున్నారు కూడా తెలుసుకుని ఆయన ముఖ్యమంత్రి అవడంగానే ఆయన యొక్క తొలి సంతకాలు కూడా చెప్పడం జరిగింది. భూమించినటువంటి దాఖలు ఉందని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. 1000 ఎకరాలు గుంటూరు జిల్లాలో చూస్తే 35,000 ఎకరాలు భూసేకరణ చేశారు. మరి అదేవిధంగా ఎస్ఐలో 15,000 ఎకరాలు చేస్తున్నారు. 50,000 ఎకరాలు ఈ యొక్క రాజధాని పేరు మీద మరి భూములు లాక్కుంటూ ఉన్నారు. అది ఎవరికి ఇస్తున్నారంటే పేదవాడికి ఎక్కడన్నా ఒక జంట భూమి ఇచ్చారని కూడా అడుగుతూ ఉన్నాను. మరి అంతేకాకుండా మన బంగాళపట్నంలోనే 33,000 భూములు సేకరించారు. ఇవన్నీ కూడా ఎవరి కోసమని కూడా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ గారు అసెంబ్లీలో ప్రజల సమస్య మీద పోరాడుతూ ఉన్నారు. మీ అందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైతే కష్టాలు తెలుస్తారో మన బాధలు తెలుసుకుని ఇవన్నీ కూడా అది ఒక జగన్మోహన్ గారికే సాగుపడుతుంది కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మీ అందరూ కూడా గమనించాలి. ఈ యొక్క రాబోయే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం భూములు లాక్కుంటున్నారు. కానీ రేపు రాబోయే ప్రభుత్వం మన జగన్ గారి ప్రభుత్వం ఎక్కడెక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంతమంది ఇల్లు కట్టుకున్న ఉన్నారు, వారికి ఎంతమంది కార్డులు ఇవ్వాలి, ఈ రకంగా పేదవాళ్ళు సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు మన జగనన్న గారు. కానీ ఈ ప్రభుత్వం మనం 2,000 ఎకరాలు లాక్కున్నాం, ఎంత చెరువులు ఎంత ఇసుక ఉన్నామని కూడా వాళ్ళు లెక్కేసుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే జన్మభూమి కమిటీ గురించి చాలా మంది చెప్పారు. ఆ విషయాలు నేను చెప్పను. కానీ నిన్నగాక మొన్న మేమందరం అసెంబ్లీకి వెళ్ళాం. అసెంబ్లీలో మరి ప్రభుత్వం చెప్తుంది, నేను చాలా గొప్ప తెలివికలని నాకున్నటువంటి టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించి తాత్కాలిక సచివాలయం కట్టానని. మరి మొన్న కురిసిన వర్షానికి మరి ప్రతిపక్ష నాయకుడు శాంబరే కాకుండా చాలా కూడా తడిచిందని మాకు రిపోర్ట్లు ఉంది. కానీ ఒక్క జగన్మోహన్ గారి శాంబరే తడిసిపోయిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. మేము అడిగాం, శాసనసభ్యులు అందరూ కూడా అక్కడికి వెళ్ళాం. మేము ఏమడిగామంటే, ఇక్కడ మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు, మేము వెళ్ళి లోనికి వెళ్ళి చూస్తాం కాదు, మాతో పాటు మీడియా ప్రతినిధులు పంపితే అక్కడ ఏం జరిగింది, నిజంగా వర్షం పడి తడిచిందా లేదా, లేకపోతే లేదని చెబుదాం, ఉంటే ఉందని చెబుదాం అని కూడా మేము అక్కడ ఉన్నటువంటి ఆల్ రామకృష్ణారెడ్డి గారు కానీ మరి అదేవిధంగా మేమందరూ కూడా అడగడం జరిగింది. చక్రారెడ్డి గారిని ఎవరిని కూడా అనుమతించే ప్రసక్తి లేదని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అనుమతించారంటే అక్కడ లోపాలు ఉన్నాయని మేము అందరూ కూడా అంటూ ఉన్నాం. కానీ ఈ రోజున మళ్ళీ నిన్న పేపర్లో
ఎవరినైనా ఎలా చేస్తాం, బ్రహ్మాండంగా ఉంది, మీ అందరూ కూడా చూసి రండి అని కూడా చెప్తున్నారు. ఎందుకయ్యా అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిదిద్దుకుని ఈ రోజున బ్రహ్మాండంగా ఉందని మీరు మాకు చెప్తారని ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క బందరపట్నంలో మళ్ళీ రాజశేఖర్ గారి టైంలో బందరపట్నం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో మళ్ళీ రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారు నాని గారి యొక్క సంవత్సరంలో సారథ్యంలో మళ్ళీ తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో మీ అందరూ కూడా గెలిపించాలి. తప్పకుండా రేపు మళ్ళీ ఎక్కడెక్కడ నియోజకవర్గ అభివృద్ధిలో నాని గారు వేల కోట్లు తెచ్చాడు ఆ రోజున రాజశేఖర్ గారి టైంలో పోటాపోటపడి. ఎందుకంటే ఆయనకున్నటువంటి గొప్పతనం, పేరే కృష్ణమూర్తి గారు మంత్రిగా ఇక్కడ అనేక మంది పేదలకు సీలింగ్ భూములు ఇచ్చారు, అనేక మంది భూములు పెంచారు, పట్టాలు ఇచ్చారు. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ మన నాని గారు ఒక ఆశయం పెట్టుకున్నారు. ఈ అందరూ కూడా బందరు పట్టణంలో ఈ యొక్క నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐడ్ ల్యాండ్ ఎక్కడున్నా ప్రభుత్వాన్ని నుంచి తీసుకునే పేదవాళ్ళకి ఎంతో కొంత వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళకి కూడా భూములు ఇవ్వాలని మన జగన్ గారు ఒక ఆలోచన విధానం. ఆ రోజున రాజశేఖర్ గారు ఎక్కడైతే సీలింగ్ పొలాలు ఉన్నాయో, సీలింగ్ భూములు ఉన్నాయో, ఎస్ఐడ్ ల్యాండ్ భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తించి పేదవాళ్ళని పండించుకోండి, మీరు జీవనాధారం కల్పించండి అని కూడా ఆ రోజున భూములు ఇస్తే ఈ రోజున ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఈఆర్ఓల దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి అదేవిధంగా ఆ రంగా భూములు లాక్కుని ఎక్కడెక్కడ సర్వే నెంబర్లు మార్చేసి కూడా దోచుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన విధానం, రైతుల గురించి కానీ, డ్వాక్రా మహిళల గురించి కానీ, మరి విద్యార్థుల గురించి కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మొట్టమొదటిగా ప్రత్యేక హోదా మీద ఈ యొక్క రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలందరూ కూడా మేము 66 మంది కూడా ఢిల్లీ తీసుకెళ్లి ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీలో ధర్నా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని. మరి అంతేకాకుండా ఎక్కడెక్కడ యూనివర్సిటీలు ఉన్నాయో అన్ని చోట్లకి వెళ్ళి కూడా విద్యార్థులకు వచ్చేటువంటి ప్రత్యేక హోదా మీద లాభాలు కూడా నష్టాలు కూడా వివరించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పుడు కూడా మరి బందరపట్నంలో చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఇన్ని వేల మంది వచ్చినప్పటికీ చాలా ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే మనకి ఒక యంత్రాంగం లేదు, ఒక పరిపాలన లేదు, అన్ని డిపార్ట్మెంట్లు లేవు. కానీ ఒక పిలుపు, జగనన్న పిలుపే మన పేరేనారికి పిలుపుగా గమనించి మీ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేటటువంటి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పుడు కూడా రేపు రాబోయేది స్వర్ణయుగం, రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. తప్పకుండా రైతులు కానీ అందరూ కూడా మరి మీ సుఖాలు మొఖాల్లో అందరూ కూడా ఆనందం పంచుకొని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి మొన్న చూస్తే నిన్న ఏరువాక, ఎందుకంటే ఏరువాక ఎవరన్నా రైతులకు గిట్టుబాటు ధర ఉందా? పెసలు కానీ మినుములు కానీ 5,200 ఉన్నాయి, 10,200 ఉన్నటువంటి మినుములు 5,200 ఉన్నాయి. చాలా మంది కౌలు రైతులు కౌలు చేయాలో వద్దు అని కూడా ఒక నిర్ణయానికి రాలేబోయే రోజుల్లో మీరు ఏరువాక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మొన్న వారం రోజులు 2వ తారీఖు నుంచి కూడా నవనిర్మాణ దీక్ష ఏమి సాధించాలని వీళ్ళు దీక్ష చేస్తారండి. అధికారులందరూ కూడా ఎక్కడ కూడా పరిపాలన చేయనీయకుండా మండల ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కూడా ఎవరూ లేకుండా మరి 8వ తారీఖు వరకు కూడా ఎవరిని ప్రజలు అందుబాటులో లేకుండా వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రజల పరిపాలన గాలి కొదిలేసేసి ఎవరిని కూడా పట్టించుకోకుండా ఇది ఎట్లా ఉందంటే చెప్పినట్టు చెప్పి పొగిడించే కార్యక్రమం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడించే కార్యక్రమంగా చెప్పిందే చెప్పి అధికారులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఇసుకుపోతూ ఉన్నారు. ఏంట్రా బాబు ఈ కర్మ మనకని. మరి ఈ రకంగా అందరూ కూడా మన బందర్లో జరుగుతున్న విషయాలు తెలియకపోవచ్చు. ఎందుకంటే పేపర్లో ఏ పేపర్కి ఆ పేపర్ అయిపోయింది, ఏ ఊరికి ఆ ఊరు పేపరే. ఏ ఊళ్ళో ఏం జరుగుతుందో పక్క ఊళ్ళోకి తెలియని పరిస్థితి అయిపోయింది. రక్షణనిధి గారు, నాని గారు మా మున్సిపాలిటీ పాలకులు ఉన్నారు. ఎంత మేధావులు అంటే ఎక్కువ మాట్లాడండి, 6 నిమిషమే. ఎంత మేధావులు మా వాళ్ళు, ఎంత గొప్పోళ్ళు అంటే
పుష్కరాలు పుట్టిన తర్వాత లేదా హిందూ సాంప్రదాయం అనే ప్రకారం పుష్కరాలు వస్తున్న కాడి నుంచి బందర్లో పుష్కర ఘాట్ నిర్మాణం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న భారతదేశంగా స్వయం పాలిత పాలకులు మన సొంత భారతీయ పాలకులు వచ్చిన మద్రాసు రాష్ట్రం ఉన్నా విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అయినా ఎప్పుడున్నా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో పుష్కరాలు జరిగినాయి. ప్రభుత్వం నిర్వహించేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దాదా గారు, లంక వెంకటేశ్వర, జలీల్ గారు కొద్దిగా మీరు ఏదో నేను సచ్చోపుచ్చో మాట్లాడేది ఎన్నిస్తే ఎప్పుడు జరిగినా ప్రభుత్వం పుష్కరాలు ఇక్కడ జరిపింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాలు వచ్చినాయి, అప్పుడు కూడా జరిగింది ఇక్కడ. మొన్న కృష్ణా పుష్కరాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు. పుష్కరాలకి బందర్ లేదు పుష్కరాల్లో అని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జరిగింది, మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు పుష్కరాలు చేసింది ప్రభుత్వం, తర్వాత ఆంధ్ర రాష్ట్రం వచ్చాక చేసింది, 12 సంవత్సరాల క్రితం కూడా పుష్కరాలు చేసింది. సరే ఇప్పుడు పుష్కరాలు లేవు అంటే బందర్లో ఉన్నటువంటి అర్చక సంఘం అందరూ కూడా నన్ను సంప్రదించి, ఏమండి మరి ఇన్నేళ్లగా 100 ఏళ్లగా బందర్లో ప్రభుత్వం పుష్కరాలు చేస్తూ వచ్చింది, మరి ఇప్పుడు పుష్కరాలు లేకపోతే ఎట్లాగండి, మీరు కొంచెం కల్పించుకోవాలంటే అందరం కలిసి మాట్లాడుకున్నాం. అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ మినహా. సరే ఏమన్నామంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మీకు చేతనైతే బందరు శాసనసభ్యుడు, మా ఊరు శాసనసభ్యుడు, ఈ రాష్ట్రానికి 3 శాఖల మంత్రిగా ఉన్నాడు, ఆయన్ని మేము అసమర్థుడని మేము అనుకోవట్లా, ఆయన్ని అత్యంత సమర్థుడని అనుకుంటున్నాం. మా ఊరు ఎంపీ గారు 2వసారి ఎంపీగా గెలిచాడు. చంద్రబాబు దగ్గర అడుగు మందం పరపుతుందని మనం అనుకుంటున్నాం, కాబట్టి ఒక్కసారి వాళ్ళకి చెబుదాం, చూద్దామని చెప్పని ప్రెస్ మీట్లో మాట్లాడాం అర్చక సంఘం అందరం. అయ్యా మీకు ప్రభుత్వంతో చంద్రబాబుతో ఒప్పించి బందర్లో పుష్కరాలు కనుక మీకు చేయలేని పరిస్థితి అయితే బ్రాహ్మణులు కానీ ఊళ్ళో అందరం కానీ చందాలు వేసుకుని మేము పుష్కరాలు చేస్తాం ఇక్కడ అని చెప్పని మాట్లాడాం. అది టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది. తెల్లారి పొద్దున్నే కుల రవీంద్ర గారు, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు, ఈ ఎంపీ గారు ఎట్టాక ఊళ్ళో ఉంటాడు కాబట్టి ఢిల్లీలోనో బొంబాయిలోనో దేశమంతా తిరుగుతూ ఉంటాడు కాబట్టి మనకి ఇక్కడ ఒక ఎంపీ గారిని ఇచ్చారు కదా, తమ్ముడు ఎంపీ గారు ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆడేవాడు ఈడేవాడయా, ప్రభుత్వంలో మేమున్నాం, పోటీగాళ్ళం, కృష్ణా పుష్కరాలు నేను ప్రకటిస్తున్నానని చెప్పాడు. మధ్యాహ్నం కలెక్టర్ చెప్పాడు, కుల రవీంద్ర అట్టా మాట్లాడు, ఆడేవాడయా కృష్ణా పుష్కరాలు లేవు, నేను చెప్తున్నా కదా కృష్ణా పుష్కరాలు లేవు అంటాడు కలెక్టర్ బాబు. మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీనేమో పుష్కరాలు ఉన్నాయి అంటారు. సరే అర్థం కాల. రోజు గడుస్తున్నాయి, కాలువలోకి నీళ్లు వదలతలా, కాలువంతా కూడా రొచ్చు బురద మురికి ఉంది. కృష్ణానదిలో నీళ్లు ఇక్కడ కృష్ణ నీళ్లు రావట్లా, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఏర్పాట్లు భారీగా జరిగిపోతున్నాయి. బందరు మున్సిపాలిటీలో మనం కట్టిన పన్నులు, మనం ఇంటి మీద లేదా మన మున్సిపాలిటీకి కట్టిన పన్నుల ద్వారా వచ్చినటువంటి జనరల్ ఫండ్ నుంచి 60 లక్షల రూపాయల్ని పుష్కర ఏర్పాట్ల కోసం శాంక్షన్ చేసేసి అడావుడిగా బాదులు తోలేశారు. కొన్ని లారీలు మామూలుగా లైట్లు పెట్టేశారు, ఇది చేశారు. అన్నీ జరుగుతున్నాయి, మాకు అర్థం కావట్లా. ఎవరికాళ్ళు ఫోన్ చేస్తున్నారు, బ్రాహ్మణ సంఘం ఫోన్ చేస్తుంది, సార్ లక్షల రూపాయలు పెట్టి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి, నీళ్లు మాత్రం కలవలో రావట్లేదని. నేను అనుకున్నాను ఒకవేళ చంద్రబాబుతో మాట్లాడి డైరెక్ట్గా కుల రవీంద్ర గారు, కొనకల నారాయణ గారు, బాబా గారు, ఎందుకంటే వీళ్ళు గెలిచిన కొత్తలో మాట్లాడేవాళ్ళు మంచిళ్ళ గురించి. గెలిచిన నెలలోపు దేవినేనుమా ఇరిగేషన్ శాఖ మంత్రి మా జేబులో ఉన్నాడు, ఏలేస్తే గేట్లు లేచిపోతాయి, మేము బందర్లో ఏలేస్తే గేట్లు లేచిపోతాయి కృష్ణానది అని మాట్లాడేవాళ్ళు. నేను అనుకుంటున్నాను రాత్రి 11ంటికో 10ంటికో ఏలయ్యాలి కదా, ఏలేస్తే తెల్లారికి నీళ్లు వస్తాయని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే చెప్తున్నారు కదా. రాత్రి 12 తర్వాత ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ ఈ సోద్యం విన్నారా అని. ఏంటి ఆయన? సార్ ఒక 60-70 మున్సిపాలిటీ ట్రాక్టర్లు
పంపుల చెరువులోంచి నీళ్లు ట్యాంకుల్లోంచి పట్టి తెచ్చి కాలంలో పోసేస్తున్నారండి అన్నాడు. ఈ అమ్మ ఇదే కాలంలో పోయేటువంటి పంపుల చెరువులోంచి నీళ్ళు ట్యాంకులు తెచ్చని చెప్పని గబగబా ఆసగారికి వీళ్ళకి అంటే ఈ ఫేస్బుక్లో ఫోటోల్లో తీసి అలవాటు ఉన్న వాళ్ళకి ఇద్దరిని కొన్ని సీను ఇట్లాంటి వాళ్ళందరూ కుర్రాళ్ళందరికీ ఫోన్ చేసి ఏంటి బాబు ఎవరో నన్ను మోసం చేస్తున్నారా, అసలు ట్యాంకుల్లో తీసుకెళ్ళి కాలువలో పోయేటువంటి కాలువలో ఎక్కడి నుంచి నీళ్ళే అన్ని ఎక్కడ నింపుతారు కాలువ, గబగబా ఒకసారి వెళ్ళి చూసి రమ్మంటే వెళ్ళిన వాళ్ళందరూ ఫోన్ చేశారు. మన ఈ మనోడు 28వ వార్డు ఇన్ఛార్జి గిరి కూడా ఉన్నాడు. ఫస్ట్ గిరికి ఫోన్ చేశా. మాకు కొంచెం భయస్తుడు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడుగా, ఆ గుళ్ళు సాటి నుంచి ట్యాంకుల సాటి నుంచి ఫోటోలు తీసి వాట్సాప్లో పంపాడు. ఇదేంటో దాక్కుని ఫోటోలు పెడతా ఇదే అనుకుని మళ్ళీ మిగతా వాళ్ళు క్లియర్గా పెట్టారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గట్టు మీద నాగులేరు గట్టు మీద నుంచుని ఒక్కో ట్యాంకర్ని 4-5 ట్యాంకర్లను రివర్స్ చేయించి కాలువలో పోయించేస్తున్నాడు. అసలు ఇది దేవసం చెయ్య, ఇదేంటి అసలు కాలువ వదులుతారా? కృష్ణాపురాల నీళ్ళకే బందర మున్సిపాలిటీ ట్యాంకులు తెచ్చి నీళ్ళ. ఇది ఈ రకమైనటువంటి ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ లంకా సూరిబాబు గారి కింద అక్కడ కొంచెం అయ్యో మామూలుగా చెప్పాడు ఆయన, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తాతారావు కొట్లో మిఠాయి కొట్లో అల్వా తిన్నట్టు తినేసే పరిస్థితిలో మా చైర్మన్ గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారనేది మీకు చెప్పుకుంటున్నాయా. అదొకటే కాదు, ఈ మధ్య 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ఎమ్మెల్యే గారు గౌరవ మా రాష్ట్ర మంత్రివర్యులు మామూలుగా మధ్య పదవి కూడా తీసేస్తారని చెప్పారు. మేము కూడా బాధేసింది, బాగా చేస్తున్నాడు కదా పాప ఎందుకు తీసేయటం అని చెప్పని. చంద్రబాబుకి మరి నచ్చలేదా, లేకపోతే ఎక్సైజుల్లోంచి ముడుపులు సరిగ్గా ఈయన కొంత నొక్కేసి అక్కడ సరిగ్గా ఇవ్వట్లేదో, లెక్కలు తేడా వచ్చినాయి, తిండి ఎన్ని అక్కడ ఎంత ఇస్తున్నారు అది లెక్క రాయమన్నాడు. అట్లాగే స్కూళ్ళల్లో టీచర్లు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, స్కూళ్ళల్లో టీచర్లకి జీతాలు ఎంత ఇస్తున్నారు, బందర్ల మున్సిపాలిటీలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఎంత ఇస్తున్నారు, ఈ 3 ఏళ్లలో ఎన్ని జీతాలు ఇచ్చారు, కలెక్టర్ ఆఫీసులో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగస్తులందరూ కలిపి 3 ఏళ్లలో జీతాలు ఎంత అయినాయి, ఇట్లాంటివన్నీ కూడా పోగేసినా కూడా 1250 కోట్లు రావట్లేదంట. సార్ అవ్వట్లేదు సార్, ఎన్ని వేసినా మనకు అవ్వట్లేదంటే అయితే ఓ పని చేయండి, బెజవాడి నుంచి ఇక్కడ దాకా వేసే రోడ్డు మన లెక్కలోకి వేసేసి మొత్తం 1250 కోట్లు రాసేయమని చెప్పాను. అదొక 750 కోట్లు ఉంది బెజవాడి నుంచి బందర్ దాకా. అది 2006లో శాంక్షన్ అయింది. 2006లో నేషనల్ హైవే శాంక్షన్ అయ్యి నామా నాగేశ్వరరావు అనేటువంటి తెలుగుదేశం ఎంపీ టెండర్ వేసి ఆయన దాన్ని దేకిచ్చి చేయకుండా కింద ప్రభుత్వం పై ప్రభుత్వం తనకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే లెస్గా ఇచ్చాడు, నష్టం వచ్చేస్తుందని చెప్పని గబగబా దాన్ని అంటే తనకు నష్టం రాకుండా డ్యామేజీలు పడకుండా దాన్ని సాపు చుట్టేసి మళ్ళీ టెండర్ వేస్తే ఎవడో పుణ్యాత్ముడు వస్తున్నాడు వేస్తున్నాడు. ఆ 750 కోట్లు కలుపుకుంటే అప్పటికి 1250 కోట్లు లెక్క తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అన్నగారు గురువు గారు పేర్ని నాని గారికి, ఇక్కడికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి తిరువురు శాసనసభ్యులు రక్షణ నిధి గారికి, అబ్జర్వర్గా వచ్చినటువంటి ఆసిఫ్ బాషా గారికి, ఉప్పాల రాంప్రసాద్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మచిలీపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్లీనరీ చాలా గొప్పగా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి ముందుగా ఈ సభని ఇంత సక్సెస్ చేసినటువంటి పేర్ని నాని గారి అనుచరులకి మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకి అభినందనలు తెలుపుతూ, ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో నాకు తెలిసి చాలా పెద్ద సమస్యలు 3 ఉన్నాయి.
ఆ 3 సమస్యలు ఒకటి, ఈ మచిలీపట్నం పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి కొనగళ్ళ నారాయణ ఆయన ఒక పెద్ద సమస్య. అదేవిధంగా ఈ మచిలీపట్నం శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మంత్రి పొల్లు రవీంద్ర రెండో సమస్య. కొత్తగా ఎన్నికైనటువంటి బొచ్చుల అర్జునుడు పప్పు బ్యాచ్ ఆయన ఒక సమస్య. ఎందుకంటే మనం ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతను సమర్థుడా, ఏదన్నా మనకు సమస్య వచ్చినప్పుడు మన వైపు నిలబడతాడా, లేకపోతే ఆయనకి బీఫామ్లు ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వాళ్ళ వైపు నిలబడతాడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గంలో 33,000 ఎకరాలని పోర్టు కింద తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి భావించి మీరు వెళ్ళి 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగంతో మాట్లాడి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను నిర్ణయించాను. మీరు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ పొలాలన్నీ పట్టుకురండి అని చెప్తే సిగ్గు లేకుండా చవట దద్దమ్మల్లాగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు నిజంగా నాయకులైతే ఇదేంటి సార్, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఖాళీ చేయటం ఏంటి, మా రైతులు ఒప్పుకోరు, మా రైతులు చిన్న సన్నకారు రైతులు, బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఉన్నటువంటి రైతులు, మీరు పోర్టు కట్టాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5,000 ఎకరాలు కావాలంటే మనం కాదు 1,200 ఎకరాల్లో కట్టొచ్చు అని చెప్పాము. ఈ రోజు మేము త్యాగాలు చేస్తున్నాం, మీరు కూడా. వాళ్ళు నిజంగానే త్యాగాలు చేస్తున్నారు. ఈరోజు మా అన్న పేరు నాని గారు శాసనసభ్యుడు అవడంలో ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, ఎంపీ కానీ మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. చంద్రబాబు నాయుడు అవసరమైతే ఒక నియోజకవర్గాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. దానివలన మరి పక్కన ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో ఇన్ఫాక్ట్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా గెలుస్తారు, మీరు పోయినా కూడా మీరు త్యాగాలు చేయాలని చెప్తే దానికి సిద్ధపడి ఈ నియోజకవర్గాన్ని పేరు నాని గారికి అప్పచెవటానికి మరి దద్దమ్మల్లాగా వచ్చి మీ ముందు కూర్చున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఇదే ప్రక్రియని కనుక కొనసాగిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపోవటముల సంగతి తర్వాత ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఇక్కడ శాసనసభ్యుడికి కానీ పార్లమెంటు సభ్యుడికి కానీ డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ వాళ్ళు కనుక ఉపసంహరించుకోకపోతే పేరు నాని గారి సారథ్యంలో నడిచేటువంటి ఈ ప్రజా వ్యతిరేక ఈ ల్యాండ్ మరి తీసుకున్నటువంటి కార్యక్రమానికి ఆయనకి నేను కానివ్వండి, లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మా పార్టీ మొత్తం అండగా ఉంటుంది. అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా అండగా ఉండి ఈ 2 సంవత్సరాలు మీ అందరినీ కాపాడేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక రాష్ట్రంలో పెద్ద సమస్య చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క మాటని కూడా నిలబెట్టుకోనటువంటి ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే రికార్డులు స్థాపించాడు. గతంలో మరి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఉన్నటువంటి పరిపాలన ఆయన సరిగ్గా రాష్ట్రాన్ని పరిపాలించలేకపోతున్నాడని, అదేవిధంగా ఆయన కార్యకర్తలకి న్యాయం చేయలేకపోతున్నాడని చెప్పి పార్టీని దొడ్డిదారిన వైస్రాయ్ హోటల్లో ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం ఆయన పార్టీని హస్తగతం చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజే చెప్పాడు ఆయన మహానుభావుడు, నాకు అన్యాయం చేయటం కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తాడు, మీరు అప్రమత్తంగా ఉండమని చెప్పి. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ విధానాలన్నీ కూడా మర్చిపోయి రైతులకి ఆర్స్కోర్ కరెంట్ 50 రూపాయలకి రామారావు ఇస్తే ఎన్ని తీసాడు, మద్యపాన నిషేధాన్ని సడలించాడు, 2 రూపాయల కిలో బియ్యాన్ని సడలించాడు. అట్లా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసేస్తూ వచ్చి ఆ రోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి చేతిలో చావు దెబ్బతిని
మరి ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు.